ఐఎమ్ స్ట్రిక్ట్లీ అండ్ స్ట్రైట్లీ ఆస్కింగ్ టు యూ నాగార్జున గారు, మీరు హరీష్ గారికి ఖచ్చితంగా అడగాలి. హరీష్ గారట ఒకేలాగా పడాల కళ్యాణ్కి రాముకి నువ్వు నాపై స్టాండ్ ఇవ్వలేదు, నాగార్జున గారు ఆ రోజు ఉమెన్ విషయంలో మీరిద్దరూ నా వైపు నిల్చోలేదని సతాయించి 3 రోజులను భోజనం మానేసి ఒక సైకోలాగా ఉన్నాడట. మరి అలాంటి వ్యక్తులకి మీరు హరీష్ నువ్వు నవ్వితే పూలా ఉంటుంది, ముడుచుకుంటే మొగ్గలా ఉంటుంది మొహం ఇట్లా అనడం కాదు సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే హరీష్ అనే వ్యక్తి హౌస్ లో కంటిన్యూ అవ్వాలి. అలాంటి వాళ్ళు కూడా ఉంటే మంచిదే కాదన్ను, ఎందుకంటే అప్పుడే ఉంది పెప్పు. అయితే హరీష్ అనే వ్యక్తి మీరు అడగాలి ఏంటంటే పడాల కళ్యాణ్ రాము నీపై స్టాండ్ తీసుకుంటే నువ్వేం పీకుతావట, వాళ్ళకి నువ్వు ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తావు? ఎందుకంటే నీ వైపు ఎంతమంది లేకపోయినా రీతు నీ వైపు సపోర్ట్ ఇచ్చి తన ఉద్దేశం అది కాదు సార్ నీ వైపు సపోర్ట్ చేసి మాట్లాడిన రీతుకి అట్లీస్ట్ నువ్వు థ్యాంక్స్ చెప్పావా? లేదా రీతు తర్వాత నిన్ను నామినేట్ చేసి ఒక మంచిగా నువ్వు తినట్లేదండి ఆడట్లేదని చెప్పేటప్పుడు నువ్వు అదే రీజన్ చెప్పేసి సుమన్ని నామినేట్ చేశావు కదా ఆడాలని, మరి రీతు కూడా అలాంటి రీజన్ చెప్పేటప్పుడు నువ్వు రీతుపై ఎందుకు కలబడ్డావు? సో ఆ విధంగా రీతుకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చావో వీళ్ళకి అలాగే ఇస్తావు, భయపడ్డారు. నువ్వేం పీకేవు రీతు విషయంలో అని మీరు అడగాలి. అలాగ అడిగితేనే మీరు కింగు, లేకపోతే జారను టంగు.